శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? కార్తీక మాసం వచ్చేసింది. స్నానాలు, పూజలు, దీపాలు, హడావిళ్ళు ఉంటారు కదా. అయితే ఈరోజు విశేషం ఏంటంటే యమద్వితీయ భగినీ హస్త భోజనం చేస్తారు ఈరోజు. అంటే మన భారతీయ సనాతన ధర్మంలో, సాంప్రదాయంలో రక్త సంబంధాలకి, అనుబంధాలకి ఇచ్చే ప్రాధాన్యత చాలా గొప్పది. అంటే అన్నా చెల్లెల పండుగ ఇది. అన్నదమ్ముడు అక్క చెల్లెల ఇంటికి వెళ్ళి ఆవిడ చేత భోజనం చేస్తే ఈరోజు దీర్ఘాయుష్మంతులు అవుతారు అనే ఒక నమ్మకం. అంటే పూర్వకాలంలో ఇది యముడు చేశాడని దీనికి కథ చూద్దాం. అయితే యమునా నదికి తన అన్నగారి మీద ఒక బెంగ అయిందిట. ఎందుకంటే అన్నగారు ఎప్పుడూ బిజీగా ఉంటారు కదా, ఎప్పుడూ మా ఇంటికి రాడు అన్నా అని ఆవిడగా. ఆ అన్న ఎవరో కాదు, సాక్షాత్తు మృత్యువుని అమలుపరిచే యమధర్మరాజు. అందుకే యమునను యమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే యముడు తన ఇంటికి వచ్చి చాలా రోజులైంది కాబట్టి ఓసారి వెళ్ళి వచ్చమని గంగానది ద్వారా యముడికి కబురు పెట్టింది యమున. కబురు విన్న అన్నగారు వెంటనే యమునాదేవి ఇంటికి వెళ్ళి అక్కడ యమున ఆయనను సాదరంగా ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టిందిట. అంటే చూడండి, అక్క చెల్లెలు అన్నదమ్ముడు వస్తే తనకి ఏంటేంటి కావాలో, ఏంటేంటి ఇష్టమో అవన్నీ చెయ్యాలి. అన్న ఇస్తున్నాడు కదా అని, తమ్ముడు వస్తున్నాడు కదా అని చాలా హడావిడి చేసి పాపం వాళ్ళకి కావాల్సినవి, ఇష్టమైనవన్నీ వండి పెడతారు కదా. చెల్లెల అనురాగానికి సంతోషించిన యముడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడట. అందుకు యమున, నువ్వు ఏటా ఇదే రోజున మా ఇంటికి వస్తే చాలు, అదే నాకు గొప్ప వరం అన్నది యమున. యముడికి అంతకంటే కావాల్సింది ఏముంది? ఆ వరానికి తదాస్తు చెప్పడమే కాదు, ఎవరైతే ఆ రోజు తన సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వాళ్ళు అకాల మృత్యువు నుంచి, నరకలోకం నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని వరం ఇచ్చాడు. ఇక ఈ రోజున తన సోదరుల్ని సేవించుకున్న సోదరికి వైధవ్యం ప్రాప్తించదు అని కూడా వరాన్ని ఇచ్చాడు. అందుకే ఈ రోజుని యమద్వితీయం అని పిలుస్తారు. అంటే నరకాసురుని సంహరించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అతని సోదరి సుభద్ర సాదరంగా ఆహ్వానించింది ఈ రోజున అని, దానికి గుర్తుగా భాతృవిద్య మొదలైందని కూడా మన పురాణాలు చెప్తూ ఉంటాయి. అయితే ఆడపిల్లలకి పెళ్ళి అయిపోగానే తమ పుట్టింటి నుంచి దూరం అవుతారు కదా. ఈ పురుగులు, పుణ్యాలు, హడావిళ్ళు రావడమే పాపం. తన సంసారం, పిల్లల్ని వచ్చి వెళ్ళడానికి తనకి అంతగా వీలు ఉండదు కదా. కానీ వాళ్ళ సోదరుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. భావనదులుగా ఎంత బతకకోరినా వీలైనప్పుడల్లా సోదరి ఇంటికి వెళ్ళే స్వాతంత్రం, అవకాశం ఉండకపోవచ్చు. తన సోదరు కాపురు ఒకసారి చూడాలని, వాళ్ళకి తన సోదరునికి ఒకసారి కడుపారా భోజనం పెట్టాలని తనకి, ఇద్దరికి అలా కోరికలు ఉంటూనే ఉంటాయి. అయితే ఈ భాతృవిద్యను ఏర్పరిచారు మన పెద్దలు. దక్షిణాది చాలా ఎక్కువగా ఆచరిస్తారు. ఉత్తరాది వెళ్ళే కొద్దీ ఈ పండుగ ప్రాముఖ్యత మరీగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దీన్నే ఈ పండుగను ఉత్తరాదిన భాయి దూజ్ అని, భాయి టీకా అని, భాయి తిహార్ వంటి అనేక రకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. దీపావళి పండుగ వీరికి భాతృవిద్యతోనే ముగుస్తూ ఉంటుంది. ఈ రోజుకి సోదరులంతా తమ సోదరి ఇంటికి తప్పగా వెళ్ళి ఆవిడ చేత పిండి వంటలు, భోజనము తృప్తిగా చేసి ఆశీర్వదిస్తారు. అయితే అక్కా చెల్లెళ్ళు తన అన్నదమ్ముల నుదుటిన తిలకాన్ని దిద్దుతారు. నేపాల్లో అయితే 7 రకాల రంగులతో సోదరునికి తిలకాలు ధారణ చేస్తారట. తిలక ధారణ తర్వాత సోదరులకు హారతిచ్చి దానికి బదులుగా అన్నదమ్ములంతా కొండంత ఆశీస్సులు, బహుమతుల్ని ఇస్తారు. ఆ మధ్యాహ్నం తమ సోదరులకు ఇష్టమైన పదార్థాలను కొసరి ఈ అక్క చెల్లెలు వడ్డిస్తారు. సోదరి చేతి వండిన తృప్తిగా ఆరగించిన సోదరులు తమ అక్క చెల్లెలింట ధాన్యాలకు లోటు లేకుండా ఉండాలని, వారి కడుపు పండాలని, కాపురం 10 కాలాల పాటు హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతురాలి, దీర్ఘ సుమంగళిగా తన భర్త, పిల్లలతో హాయిగా కలకాలం ఆనందంగా ఉండాలని ఈ అన్నదమ్ములు ఆ చెల్లిని దీవిస్తారు. అదే అక్క అయితే వాళ్ళ తలకు ఆశీస్సులు తీసుకుంటారు. ఇదే అనాదిగా వస్తున్న, అప్పటి నుంచి అన్నా చెల్లెలను, అక్క తమ్ముళ్ళను ఒక చోటుకి చేర్చే ఈ సాంప్రదాయం. మరి చూడండి, మన భారతీయ సనాతన ధర్మము, సాంప్రదాయం ఎంత గొప్పవో. కాబట్టి చాలామంది ఆ అదృష్టం ఉన్న వాళ్ళందరూ అక్క చెల్లెల ఇంటికి వెళ్ళి ఆవిడ చేత వండించుకుని తిని చక్కగా, పెద్దవాళ్ళైతే ఆశీర్వదించండి, చిన్నవాళ్ళైతే వాళ్ళ ఆశీర్వచనాన్ని పొంది చక్కగా హాయిగా కలకాలం, హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతులే కలకాలం ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ
అన్నా చెల్లెల పండగకి శుభాకాంక్షలు. ఈ చదివే విధానం ఈ అసలు ఏంటి యమవిధి అంటే అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. హరే కృష్ణ.